హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్కు చాటుకుంటున్నారు। ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మరికొన్ని పథకాలు అమలు చేశారు। రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు। హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వరదల నుంచి శాశ్వత విముక్తి చేయాలని హైడ్రాను రంగంలోకి దింపారు। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేస్తే కొందరు హేళన చేశారు, మరికొందరు విమర్శలకు దిగారు। ఇది ఎంతకాలంలే అని సన్నాయి నొక్కులు నొక్కారు। బెదిరించడానికి చేస్తున్న పని అని కొందరు పనికి మారిన మాటలు మాట్లాడారు। మరికొందరైతే విపక్షాలను అణిచివేయడానికి హైడ్రాను రేవంత్ రెడ్డి తెచ్చారంటూ విమర్శలు చేశారు। రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది। కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే హైడ్రాను అందరూ వ్యతిరేకించారు। వారి భవనాలపై హైడ్రా బుల్డోజర్ ఎందుకు వెళ్లదంటూ సూటిగా ప్రశ్నించారు। ఇలా ఒకటేమిటి, ఆరంభంలో హైడ్రాపై రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం కూడా అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొంది। కానీ గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతుంది। అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి। చివరకు విల్లాల్లోకి కూడా నీరు చేరింది। నీరు బయటకు వెళ్లే దారి లేక వరద నీరు మొత్తం నగరంపై పడింది। దీంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు। ప్రధానంగా చెరువును ఆక్రమించి నిర్మించుకున్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది। ఇళ్లలో ఖరీదైన వస్తువులు కూడా నీట మునిగాయి। ఆర్థిక నష్టం జరిగింది। ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ కొన్ని కుటుంబాలు మాత్రం వరద నీటితో అల్లాడిపోతున్నాయి। అందుకే హైడ్రాను తీసుకువచ్చి చెరువులను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూల్చివేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు। గత నెల రోజుల నుంచి చెరువుల పక్కనే ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది। FTL తో పాటు బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను తొలగించిన ప్రాంతాల్లో నీరు చెరువుల్లోకి వెళుతుంది। అక్కడ భారీ వర్షం పడినా ఆ ప్రాంత వాసులకు ఇబ్బంది కలగడం లేదు। అదే ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది। చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించుకొని నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు కనిపిస్తున్నాయి। ప్రభుత్వానికి మద్దతుగా అనేక మంది నెటిజన్లు నిలబడుతున్నారు। తాము మీ వెనుక ఉన్నాం, పని ముగించేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు। ఇలా హైడ్రా ఏర్పాటును అందరూ స్వాగతిస్తున్నారు। హైడ్రా అంటేనే ఇప్పుడు భయం పట్టుకుంది। భవిష్యత్తులో చెరువులను ఆక్రమించి ఇళ్లు కట్టుకుంటే కూల్చివేస్తారన్న హెచ్చరికలు బలంగా ప్రజల్లోకి పంపగలిగారు। బిల్డర్లు కూడా చెరువులను ఆక్రమించి విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టి వాటిని విక్రయించారు। కొన్ని చోట్ల వెంచర్లు కూడా వేశారు। వాటిని గుడ్డిగా నమ్మి ప్రజలు కొనుగోలు చేశారు। కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది। FTL, బఫర్ జోన్ లో తాము కొనుగోలు చేసే నిర్మాణాలున్నాయో లేదో పరిశీలిస్తున్నారు। ఇది కదా కావాల్సింది। అయితే హైడ్రా ఏర్పాటు కేవలం హైదరాబాద్ కే కాదు, జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి। అంటే హైడ్రా ఎంతటి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందో వేరే చెప్పాల్సిన పని లేదు।